భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నాడు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట చెబుతోందని మండిపడ్డారు. తెలంగాణలో 61 లక్షల మంది వ్యవసాయం చేస్తుంటే 41 లక్షల మందేనని లెక్క తేల్చడం దారుణమన్నారు. 21 లక్షల మందికి రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇంకా 25 లక్షల మందికి రుణమాఫీ చేయలేదని వెల్లడించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రుణాన్ని వెంటనే మాఫీ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. వాస్తవంలో తెలంగాణ రాష్ట్రంలో 61 లక్షల మంది రైతులు వ్యవసాయం చేస్తూ ఉంటే 41 లక్షల మందికి లెక్క తేల్చారు. అందులో 21 లక్షల మందికి రుణం మాఫీ చేశారు. ఇంకా 21 లక్షల మందికి రుణం మాఫీ చేయలేదు. మాఫీ చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటే ప్రభుత్వం కుంటి సాకులు చెప్తూ ఉంది. రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి, పట్టదారు పాస్ పుస్తకాలు ఉన్న వాళ్ళకి, 2 లక్షల రూపాయల అదనపు రుణం లేని వాళ్ళకి ఇప్పటికి రుణం మాఫీ చేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం